ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకే అవతరించిన అప్పర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జగద్గురు ఆది శంకరాచార్య వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూత్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కారడిలో శంకరులు జన్మించారు. ఈ సంవత్సరం మే 2న ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. ఆది శంకరాచార్యుల వారు తన 2వ ఏటనే రాయటం, చదవటం నేర్చారు. 7వ ఏటకే వేదాలు అధ్యయనం చేశారు. కారణ జన్ములైన శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదాచార్యుల వారి చెంత శాస్త్రాధ్యయనం చేశారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాస మహర్షి దర్శనానికి కాశీ బయలుదేరారు. ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులు, అనేక ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, గ్రంథాలు రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం. ఆయన సన్యాసాశ్రమ నియమాలు పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలు నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలని, ఆమెకు సేవ చేయటం బిడ్డల కర్తవ్యమని, దానికి ఎలాంటి నియమాలు అడ్డురావని లోకానికి చాటి చెప్పారాయన. ఆనాటి కట్టుబాటులు ఎదిరించి తాను సన్యాసి అయిన కన్నతల్లి అంత్యేష్టిని స్వయంగా నిర్వహించారు. శంకరాచార్యుల వారు కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించారు. తరువాత వాళ్లు ఆయనకి శిష్యులయ్యారు. వారిలో కుమారీల భట్టు, మండవ మిత్రుడు మొదలైనవారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు, పద్మపాదుడు, సుర్వేశ్వరుడు, పృథ్వీవరుడు మొదలైనవారు ఉన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ బలహీనపడుతుందటాన్ని గమనించిన ఆయన ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చల్లో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంథాలు రచించిన శంకరుల వారు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కళావళంబ స్తోత్రం, కనకదార స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రం, కనకదార స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. ఆయన 108 గ్రంథాలు రచించారు. ధర్మ సంస్థాపన చేయటానికి ఆయన దేశం నలువైపులా 4 పీఠాలు స్థాపించారు. తూర్పు వైపున ఒడిశాలోని పూరిలో గోవర్ధన మఠం, దక్షిణ వైపున కర్ణాటకలోని శృంగేరిలో శారదామఠం, పశ్చిమ దిక్కున గుజరాత్లోని ద్వారకలో ద్వారకామఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికి ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి. ఆది శంకరుల అవతరణకు ముందు ఏ పరిస్థితులైతే ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరులు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రణమై ఉన్న ఆది శంకరులను జాగృతం చెయ్యాలి. ప్రతి హిందువు శంకరుడవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే, మనతోనే ఉన్నారు. సనాతన ధర్మాన్ని తెలుసుకొని ఆచరించి శక్తిని సంపాదించి స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి.